ఓలా, ఊబర్, ర్యాపిడోలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక 15-20 సమస్యల వరకు ప్రతి నెలలో 2 సార్లు కలెక్టర్ గారికి సమస్యల మీద వినతిపత్రం ఇస్తున్నాం. కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం చేయమనట్లేదు. ఇప్పుడు పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు అండ్ వెహికల్ స్పేర్ పార్ట్స్, ఇన్సూరెన్సు, పర్మిట్, ఫిట్నెస్ వీటి రేట్లకు అనుగుణంగా రేట్లు పెంచమని అడుగుతున్నాం. సిటీ రేట్లు, ఎయిర్పోర్ట్ రేట్లు, ఇంటర్సిటీ రేట్లు పెంచమని అడుగుతున్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే ఎంఈ యాక్ట్కి వ్యతిరేకంగా, మోటార్ వెహికల్ చట్టానికి వ్యతిరేకంగా ఓలా, ఊబర్, ర్యాపిడో వాళ్ళు ప్రీపెయిడ్ ఆప్షన్ రీఛార్జ్ విధానాన్ని తీసుకొచ్చారో దాన్ని రద్దు చేసి ఏదైతే ఎంఈ యాక్ట్ ప్రకారంగా కమిషన్ బేస్లో కస్టమర్ దగ్గర నుంచి ఒక 100 రూపాయలు వస్తే 80 రూపాయలు మనకు వచ్చే విధంగా కమిషన్ బేస్లో నడపాలని రెండో పాయింట్. మూడో పాయింట్ అనేది ప్రధానంగా ఓలాలో రాడార్ ట్రిప్స్, బ్రాడ్కాస్ట్ ట్రిప్స్ అనేవి వస్తున్నాయి. అంటే ఒక బుకింగ్ అనేది దగ్గరలో 5 మంది డ్రైవర్స్ ఉంటే ఒకేసారి వెళ్తుంది, వితిన్ సెకండ్లో ఒకేసారి వెళ్తుంది. వితిన్ సెకండ్లో ఎవరైతే ముందుగా యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి యాక్సెప్ట్ అవుతుంది. ఈ కారణం చేత మాకు పోటీ వచ్చి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ అలర్ట్ రాగానే మేము అదే పనిగా మొబైల్ చూస్తూ ఉండడం, బుకింగ్ ఎప్పుడు వస్తుందని. ఆ అలర్ట్ రాగానే డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా మొబైల్ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయడం. ఎందుకంటే ఎవరు ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ అవుద్ది. ఆ కారణం చేత చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలా వెహికల్స్ లాస్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఒక 2 ప్రాణాలు కూడా కోల్పోయారు. వాళ్ళలో ఉన్న ఏదైతే బ్రాడ్కాస్ట్ ట్రిప్స్, రాడార్ ట్రిప్స్, అదే తెలుగులో రాడార్ అంటాం మేము. ఈ రాడార్ ట్రిప్స్ వల్ల వాళ్ళలో ప్రధానంగా రాడార్ ట్రిప్స్ అనేది తీసివేయాలి. 4వ పాయింట్, నైట్ ఫెయిర్స్. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు నైట్ ఫెయిర్స్ అనేది ఓలా, ఊబర్, ర్యాపిడోలో ఇవ్వట్లేదు. నైట్ ఫెయిర్స్ అనేది రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు 50% అదనంగా ఇవ్వాలి. ఎందుకంటే ఉదయం పూట అంటే సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తే బుకింగ్ ఉంటుంది. 1 గంట, అరగంట వెయిట్ చేసినా, 2 గంటలు వెయిట్ చేసినా రిటర్న్ రావచ్చు. నైట్ అనేది రైల్వే స్టేషన్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఒక గమ్యస్థానం నుంచి ఇంకో గమ్యస్థానానికి వెళ్తే మళ్ళీ మార్నింగ్ అయితే కానీ బుకింగ్ ఉండదు. నైట్ అంతా అక్కడ పడుకొని మళ్ళీ మార్నింగ్ బుకింగ్ రిటర్న్ వేసుకొని రావాల్సిన పరిస్థితి. అందుకోసం నైట్ ఫేర్స్ అనేది 50% అదనంగా ఇవ్వాలి. అలాగే ప్రధానంగా వైజాగ్లో ఓలా, ఊబర్, ర్యాపిడో ఆఫీసులు లేవు, ఆఫీసులు పెట్టాలి. అండ్ సమస్యలను పరిష్కరించగలిగే మేనేజ్మెంట్ ఉండాలి. ఇక్కడ ఓలా, ఊబర్, ర్యాపిడోలో ఆఫీసులు లేవు, ఇక్కడ మేనేజర్లు లేవు. డ్రైవర్లకు ఏదైనా సమస్య వస్తే ఎవరితో చెప్పుకోవాలో, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో ఆఫీసులు పెట్టాలి. అండ్ ఇక్కడ సమస్యలు పరిష్కరించగలిగే మేనేజ్మెంట్ ఉండాలి. ప్రధానమైన ఈ 5 సమస్యలు కూడా, చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కాకుండా ఈ ప్రధానమైన ఈ 5 సమస్యలు పరిష్కారం చేయాలి. అలాగే కొత్తగా ఏదైతే మాకు గవర్నమెంట్ జీవో పాస్ చేసిందో మా పైన, మా హక్కులు కూడా మేము సాధించుకోకుండా జీవో పాస్ చేస్తుందో ఆ జీవోను కూడా రద్దు చేయాలి. చేసే వరకు కూడా ప్రధాన డిమాండ్స్ ఇవి. రద్దు చేస్తే ఓకే, ఈ 1వ తారీఖు లోపు. రద్దు చేయకపోతే జూలై 1 నుంచి కూడా మేము అనేది ఓలా, ఊబర్, ర్యాపిడో విశాఖపట్నంలో పూర్తి స్థాయిలో బాయ్కట్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ రైడ్స్ అనేవి పికప్ అండ్ డ్రాప్లు తీసుకోవడం జరగదు. ఇప్పటికైనా సరే గవర్నమెంటు, యాజమాన్యాలు జోక్యం చేసుకొని రేపు 1వ తారీఖు లోపు సమస్యలు పరిష్కారం చేస్తే ఓకే, యథావిధిగా ఓలా, ఊబర్ సేవలు కొనసాగుతాయి, డ్రైవర్స్ కొనసాగిస్తారు. సమస్యలు పరిష్కారం కాకపోతే రేపు జూలై 1 నుంచి ఓలా, ఊబర్, ర్యాపిడో ప్రధానంగా ఎయిర్పోర్ట్ బుక్స్, పికప్ డ్రాప్స్ అనేది పూర్తిగా బాయ్కట్ చేస్తున్నాం.